ఫ్రెండ్స్, విజయ్ కోసం రాత్రికి రాత్రే సూట్ కేసు పంపించింది త్రిష. దానిలో ఏముందో తెలుసా అండి? నిజంగా చాలా అంటే చాలా ఎమోషనల్ అయిపోయాడు విజయ్ ఆ సూట్ కేసు తీసి చూసిన వెంటనే. నిజానికి విజయ్కి త్రిషకి అసలు ఇప్పటి నుంచి కాదు ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో వీళ్ళ మధ్య చాలా అద్భుతమైన రిలేషన్ ఉంది. ఎందుకంటే విజయ్కి త్రిష అంటే చాలా ఇష్టం. వీళ్ళిద్దరూ కలిసి మన తెలుగులో ఒక్కడి సినిమా ఉంది కదా, మహేష్ బాబు భూమిక కలిసి నటించారు. సో అది విజయ్ అలాగే త్రిష అనే నటించారు అనమాట. సూపర్ డూపర్ హిట్ మూవీస్ అన్నీ కూడా మనకి తెలుగులో కనుక చూసుకున్నట్టయితే రవితేజ అలాగే త్రిష కలిసి నటించారు. అప్పుడే పోరే అన్న పాట అది కూడా వాళ్ళు అక్కడ చేశారు. సో సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ ఏదైనా ఉంది అంటే అది త్రిష అండ్ విజయ్ అనమాట. జ్యోతిక సూర్య, విజయ్, త్రిష, ఇలాగా అజిత్ మళ్ళీ ఇంకొక హీరోయిన్ కాజల్, ఇట్లాగా చాలా సూపర్ డూపర్ కాంబోలలో విజయ్ అండ్ త్రిష కాంబో కూడా ఉంటుందన్నమాట. అయితే ఇక విజయ్ సీఎం అయింది ఎప్పుడు అంటే అంటే నిజం చెప్పాలి అంటే అయితే ఇక విజయ్ గెలిచింది ఎప్పుడు? తమిళనాడు ఎక్కడ మన వాళ్ళకి మంచి హైయెస్ట్ మెజారిటీ వచ్చింది అంటే ఖచ్చితంగా మనకు తెలిసింది మే 4th ఎలక్షన్ రిజల్ట్స్ డే. సో ఆ రోజు సూపర్ డూపర్ మెజారిటీతో విజయ్ గెలిచాడు కదా. ఆ రోజు మనందరికీ తెలిసిన మరో విషయం ఏంటి అంటే త్రిష బర్త్డే రోజు విజయ్ తమిళనాడులో సూపర్గా గెలిచి ఇంకా సీఎం అయిపోయాడు కదా. సో అందరూ కూడా వీళ్ళిద్దరిని ఎంజీఆర్ జయలలిత అని చెప్పేసి అనుకుంటున్నారు కూడా. కాలీవుడ్లో తమిళనాడు మీడియా కనుక చూసినట్టయితే మనకి ఇవే ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇక ఇప్పుడు దీనికి సంబంధించి యాక్చువల్లీ ఏమైంది అంటే ప్రమాణ స్వీకారం 7వ తారీఖు అనుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారం 7వ తారీఖు కాకుండా పోస్ట్ పోన్ అయింది. కారణం ఏంటో కూడా మనకు తెలుసు. ఈ కారణం ఏంటి అంటే 108 సీట్లు మాత్రమే వచ్చాయి విజయ్కి, 118 రావాలి మ్యాజికల్ ఫిగర్. సో ఆ మ్యాజికల్ ఫిగర్ రాలేకపోవడం కారణంతో గవర్నర్ కొంచెం లేట్ చేసినట్టు తెలుస్తుంది. అంటే వాళ్ళు నిరూపించుకోవాలన్నమాట, మెజారిటీ నిరూపించుకుంటే అప్పుడు అయిపోతుంది. సో దానికి కూడా ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది. కరెక్ట్గా 6వ తారీఖు అర్ధరాత్రిన ఒక సూట్ కేసు అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఆ సూట్ కేసులో విజయ్ అండ్ త్రిష ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్లో ఉన్న స్వీటెస్ట్ మెమరీస్ అన్నిటినీ కలెక్ట్ చేసి ఒక కస్టమైజ్డ్ బ్రేస్లెట్ చేయించింది అనమాట త్రిష విజయ్ కోసం. ఆ బ్రేస్లెట్లో ఏముంటుందంటే విజిల్ బొమ్మ. ఎందుకు విజిల్ బొమ్మ ఉంటుంది అంటే టీవీకే పార్టీ గుర్తు విజిల్. సో ఆ విజిల్ బొమ్మ వేసి సూర్య ఆ విజిల్ ఊదుతున్నట్టు పర్టికులర్గా తన కోసం దుబాయ్లో చేయించిన బ్రేస్లెట్ అనమాట అది విజయ్కి త్రిష గిఫ్ట్ ఇచ్చింది. ప్లస్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఆ బ్రేస్లెట్ పెట్టుకుని విజయ్ ప్రమాణ స్వీకారం చేయాలి అని తను ఖరాఖండిగా చెప్పింది. ఎందుకనంటే ప్రమాణ స్వీకారానికి మేబీ త్రిష రావచ్చు రాకపోవచ్చు అది పక్కన పెట్టేద్దాం కాసేపు. కానీ ఆ బ్రేస్లెట్ వేసుకొని తన ప్రమాణ స్వీకారం చేస్తే తన పక్కనే ఉండి తను హక్ చేసుకొని ఆ బ్రేస్లెట్ వేసుకున్నట్టుగా తను ఫీల్ అయ్యి ఆ ప్రమాణ స్వీకారం జరుగుతుందని తను యాక్సెప్ట్ చేసింది అనమాట. అయితే మరీ ముఖ్యంగా చెప్పాలంటే త్రిషకి ఆ బ్రేస్లెట్ అంటే చాలా చాలా సెంటిమెంట్ అనమాట. ఎప్పటి నుంచో విజయ్ కోసం ఇచ్చింది. యాక్చువల్లీ లియో షూటింగ్లో కూడా విజయ్ కోసం ఒక మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చింది, ఒక కడియం అనమాట. అది ఇప్పటికీ విజయ్ చేతికి ఉంటుంది. అది చాలా లోపలికి పెట్టేస్తాడు విజయ్ కనిపించనివ్వకుండా, కానీ ఎప్పుడూ విజయ్ చేతికి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కూడా తను ఏం చేసిందంటే ఒక బ్రేస్లెట్ దానిలో విజిల్ బొమ్మ ఎంబోస్డ్గా చేసి అది తన చేతికి ఉండాలి. ఆ చేతికి ఉన్నప్పుడే తను ప్రమాణ స్వీకారం చెయ్యాలి. విజయ్ దళపతి అనే నేను, జోసెఫ్ విజయ్ అనే నేను అని తన బ్రేస్లెట్ పెట్టుకునే చెప్పాలి అని చెప్పేసి తను ఒక లెటర్ కూడా రాసింది అనమాట. అది చాలా ఎమోషనల్ అయిపోయాడు విజయ్. ఎందుకనంటే ఇప్పటి వరకు తనకి ఎన్నో రకాల అభిమానుల నుంచి కానీ, శ్రేణుల నుంచి కానీ, కుటుంబ సభ్యుల నుంచి కానీ మంచిగా అన్నీ వచ్చాయి. కానీ ఇది చాలా స్పెషల్ అని తను భావించాడు అనమాట. ఎనీవేస్ మనం త్వరలోనే విజయ్ ప్రమాణ స్వీకారాన్ని అయితే చూస్తాం. కానీ తన చేతికి ఆ బ్రేస్లెట్ అనేది ఖచ్చితంగా చూసి తీరాల్సిందే. మరి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్.